పేదలు కడుపు కొట్టేది. మన కేసీఆర్ ఉండేటప్పుడు ఇంత ఇబ్బంది లేకుండా ఉండేది. ఎప్పుడు పేదోళ్ళకి మీరు తక్కువ చేయలే మన కేసీఆర్ అన్న. ఈ రేవంత్ రెడ్డి ఉండే వాళ్ళ దగ్గర కొట్టుకొని ఏదైనా చేసుకుంటేనే వాళ్ళకి ఏమి నష్టం కాదు. లేని వాళ్ళ కడుపు బస్ అంతా ఫ్రీ పెట్టి రోజుకి 500 చేసుకుని 300 డీజిల్ వేసుకొని 200 ఇంటికి తీసుకుపోతున్నాం. దేనికి సరిపోతుంది చెప్పండి? వేరే పని చేసుకోవచ్చు కదా. వేరే పని ఏమి ఇంకొకటికి సలాం కొట్టాలా, కాలు నొక్కాలా, ప్రమోషన్ ఇస్తారు. ఇది స్వాభిమానంతో వాళ్ళు పని చేసుకున్న పని. దీనిలో కూడా వాళ్ళు మట్టి వేస్తున్నారు. ఫ్రీ బస్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందంట ఏమనుకుంటారు ప్రజలు? ఉపయోగం ఎక్కడ ఉందన్నా? ఫుల్ మీరే చూస్తూ ఉంటారు, జుట్టులు పట్టుకొని కొట్టుకొని చూస్తున్నారు కదా. అది ఎంతవరకు హెల్ప్ అవుతుందో చెప్పండి. మొగలు ఏం పాపం చేశారు? మొగలకి దేనికి ఫ్రీ లేదు. అందరికి బడ్జెట్ అయిపోతుంది. బడ్జెట్ దానికోసం సరే సగం టికెట్ పెట్టవుతుంది. ఒకే టైం ఫ్రీ పెడితే అందరూ కొట్లాడుకుని ఎట్లా ఉంటారు? బాగలేదండి. గెలుస్తారా మరి సరే? మరి ఈ స్టేట్ కి ఈ ఫ్రీ బస్ పెట్టిన వల్ల ఎన్ని కోట్లు లాస్ అయింది మీరే చెప్పండి. అది 1000 కోట్లు లాస్ అయింది కదా. అది మన తెలంగాణ ఇంప్రూవ్మెంట్ కి పెడితే ఇంకా బాగా పడేది కదా. ఇప్పుడు జనాల్ని ఇంకా లేజీ చేస్తున్నారు. పని లేకుండా ఫ్రీగా తిరిగి వస్తే ఇక్కడ ఇంకా చార్మినార్ పోయి చాయ్ తాగి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు ఉంటారు. అసలు కూరగాయలు తీసుకుపోయి భారం చేసుకుంటున్నారు. అవసరం అది. ఇది దృష్టిలో పెట్టుకుని ఏదైనా పనికి వచ్చే పని చేయండి అని రేవంత్ రెడ్డి గారికి తెలుపండి. ఓకే.